ముఖ్యమైన సమ్మేళనానికి వచ్చాం. ఈరోజు దేవుని కృపను బట్టి ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. గత కొంతకాలంగా వాక్యపు తరబీదు పొంది, అలాగే పరిచర్య అనుభవాన్ని కూడా కొంత పొంది, ప్రార్థించి వారిని దేవుని ముందు ఉంచినప్పుడు కొంతమందిని దేవుడు సూచించాడు. వారిని ఆయన పరిచర్య కొరకు ప్రత్యేకించమని, వారు సువార్త ప్రకటించుచు దేవుని నామ మహిమ కొరకు వాడబడినట్లు కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఈవేళ ఇంకా కొంతమంది ఉన్నారు. ఈసారి రౌండ్లో వాళ్ళను కూడా లైన్లో తీసుకోవటం జరిగిద్ది ప్రభు చిత్తమైతే. ప్రస్తుతానికి కొంతమందిని దేవుడు ఎంపిక చేశాడు. వారిని ఇప్పుడు మనం దేవుని పరిచర్య కొరకు, మరి ప్రభు ఆత్మాభిషేకం వారి మీదకి వచ్చున్నట్లు, ఇది మొదలుకొని వారు దేవుని సేవకై ప్రతిష్ఠితులగునట్లు వారిని మనం దేవుని కొరకు ప్రత్యేకపరుద్దాం, దేవుని కొరకు వారిని ప్రతిష్ఠ చేద్దాం. మరి కొంతమంది బిడ్డలు మరి ఇప్పటి వరకు మీతో కూర్చొని మీతో పాటు పరిచర్య చేసి మీలో ఒకరుగా ఉన్నవారు ఇప్పుడు దేవుని సేవను చేయడానికి సేవకులుగా, సేవకురాండ్రుగా దేవుడు కొంతమందిని ప్రతిష్ఠించడానికి సంకల్పించాడు. వారిని ప్రతిష్ఠ చేసి మనం వాక్య ధ్యానంలో ముందుకెళ్దాం. పిల్లు పర్వాలేదు. దయచేసి కొంతమంది పేర్లు పిలుస్తాం, వారు భార్యాభర్తలుగా ముందుకు రావాలని ప్రభు పేరట కోరుతున్నాం. బ్రదర్ రవి చిలకలూరిపేట, బ్రదర్ జగదీష్ చిలకలూరిపేట, బ్రదర్ ఎబినేజర్ చిలకలూరిపేట, బ్రదర్ శ్యాంబాబు చిలకలూరిపేట, బ్రదర్ సమూయేలు పూనూరు, బ్రదర్ ఇజ్రాయేలు కారుచోల, బ్రదర్ జీవన్ చిలకలూరిపేట, బ్రదర్ జాషువా డానియల్ ఎర్రమల్ల, బ్రదర్ విజయరాజు చిలకలూరిపేట, బ్రదర్ అభి చిలకలూరిపేట, బ్రదర్ సమూయేలు మార్టూరు. రాదు కదా, ఇది దేవునికి మహిమ. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం ఒకటి తీసుకోండి. తర్వాత ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము ఒకటి తీసుకోండి. ఇర్మీయా గ్రంథము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చదువుకుందాం. అంతియొక్కయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా,
చతుర్థాధిపతి అయిన హేరోతో పెంచబడిన హేరోతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వారిని ప్రత్యేకించిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకంగా అప్పచెప్పండి, వారిని నేను వాడుకోవాలి, వారిని నాకు ప్రత్యేకపరచండి అని బర్నబాను గూర్చి పౌలును గూర్చి పరిశుద్ధాత్మ తెలియజేశాడు. అలాగున కొంతమంది బిడ్డల్ని, మొన్న తర్బీదైనటువంటి బిడ్డల్లో కొంతమందిని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు మొదటి విడతలో కోరుకున్న వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠ చేయాలి, అది దేవుని సంకల్పం. ఇది మొదలుకొని వీళ్ళు బాప్తిస్మం ఇవ్వడానికి, ప్రభు బల్ల అందించడానికి, అలాగే ఇతరులకు సువార్త చెప్పి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు వీరిని యోగ్యులుగా, అర్హులుగా తీరుస్తా ఉన్నాడు. ఒక నాయకుడిగా నాకెంత మీరు విలువ ఇస్తారో, మరి మా చేత దేవునికి అప్పగింపబడుతున్న ఈ బిడ్డలకు కూడా అంతే విలువ ఇవ్వాలి. మా కోసం ప్రార్థించినట్టు వారి కోసం కూడా మీరు ప్రార్థించాలి. ఇది అపోస్తల కార్యం 13 ఇస్తున్న సాక్ష్యం. తర్వాత ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం, ఇర్మియాతో దేవుడు తన వాక్కును పంపిస్తాడు. 4వ వచనం నుంచి ఇది ఈ మోకాళ్ళు వేసిన బిడ్డలందరూ వినాలి. చదువు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నిన్ను రూపింపక మునుపే హల్లెలూయా నిన్ను ఎరిగి తిని. గర్భములో నిన్ను రూపింపక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి. నువ్వు గర్భములో నుండి బయలుపడక మునుపే నువ్వు నా సేవకుడివి, సేవకురాలివా నిన్ను ప్రతిష్ఠించాను. నేను జనములకు ప్రవక్తగా జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రతిష్ఠ ఎప్పటిది, ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే ఈ రోజుది కాదు. ఇది తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, అంతేకాదు అప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠ చేశాను అని. ఈ ప్రతిష్ఠ అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ నిర్ణయం అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే మోకరించిన వారు గుర్తించాలి, ఇది ఇప్పటిది కాదు, అప్పటిది. హల్లెలూయా హల్లెలూయా. మనం ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు అప్పగించుదాం. మరి ఇంకొక వచనం కూడా, 3వ వచనం కూడా చదివితే బాగుంటుంది. గలతీ పత్రిక 2వ అధ్యాయము. ఈ పరిచర్యలో ఇక్కడ మోకాళ్ళేసిన బిడ్డలు దేవుని కృప పొందారని వారిని గుర్తించి ఈ పరిచర్యలు ఇక నుంచి మాతో పాటు సహదాసులుగా, దాసురాండ్రుగా వారికి సపోర్ట్ చేస్తూ మా కుడి చేతిని ఇచ్చేటువంటి విషయాన్ని గురించి అందులో రాసి ఉంటుంది. మరి 2వ అధ్యాయము గలతీ పత్రిక 2:8 వచనం నుంచి చదువు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారముంటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, హల్లెలూయా. మీ ఘనమైన నామానికి వందనాలు నాయనా. మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఒక్కడిగా ప్రారంభించిన ఈ పరిచర్యలు దేవా, ఇదిగో అనేక మంది దైవజనులుగా నీ సేవా పరిచర్యలు వాడబడ్డానికి కృపను అనుగ్రహించినందుకు వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభువా, మీరు ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డల కొరకై వందనాలు నాయన. ఇది మొదలుకొని నీ బిడ్డలు నీ సేవా పరిచర్యలు వాడబడ్డానికి సిద్ధపడుతుండగా
నీ ఆత్మ చేత బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడినట్లుగా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ఆత్మలను ప్రభువా సాతానుడి కబంధాస్తాల్లో నుంచి విడిపించి నీ నిత్య రాజ్యము కొరకై సిద్ధపరచున్నట్లుగా ఈ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు దేవా, సహాయమును మీరు దయచేయండి. ఈ బిడ్డల వల్ల అనేక మంది బిడ్డలు కూడా నీ కొరకై సిద్ధపడినట్లుగా నీ ఉన్నతమైన నామాన్ని మయంపరచున్నట్లుగా సహాయము చేయండి. ప్రతి విషయంలో ఇది మొదలుకొని మీరు తోడై ఉండండి ప్రభా. మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి, వివేచన మీరు అనుగ్రహించండి, సామర్థ్యమును మీరు అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మెలకువను మీరు దయచేయండి. మీ దాసులు చేతులు ఉంచుతుండగా ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డల మీ దాసులకు మీకు లోబడినట్లుగా సహాయమును దయచేయమని దయగలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొరకు ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉపవాసం ఉన్నోళ్ళు పక్కకు రండి, సేవకులు ఫాస్టింగ్ ఉన్నోళ్ళు పక్కకు రండి. మీరు చేతులు ఉంచండి, ఫాస్టింగ్ ఉన్నోళ్ళు చేతులు ఉంచండి. నూనె పోయి. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తుతి, 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 స్తోత్రాలు చెప్దాం అందరూ. స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తోత్రం, 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 ఆలకించిన దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తుతి, 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 స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 ఆత్మను వీరి ద్వారా రక్షించబోతున్న దేవునికి స్తోత్రం, 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 బలముగా వీరి మీదకు దిగి వచ్చినందుకు స్తోత్రం, 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 ఆయా స్తోత్రం, ప్రాంతాలకు దేవుడు వీరిని పంపబోతున్నందుకు స్తోత్రాలు, స్తోత్రం, 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 పాతాళను కోటలను కూల్చే బలమైన యోధులుగా దేవుడు వీరిని వాడుకోబోతున్నందుకు స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, 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 అందరూ నోరు తెరిచి స్తోత్రం, 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 హల్లెలూయా, 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 స్తుతి, 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 దేవుని మహిమ, స్తుతి, 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 దిగి వచ్చిన వరకై స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం,
స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన అందరం వారి కోసం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రం. ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ బిడ్డలు, ఈ రోజు నుంచి వారు నా ప్రభువా నీ సేవకులు, సేవకురాళ్ళు. ఇది మొదలుకొని నాయన నీ నామ మహిమార్థమై, అన్యజనుల రక్షణార్థమై, ఆత్మల రక్షణ కొరకు పాటుపడే యోధులుగా బిడ్డలు తీర్చిదిద్దు. ఆత్మ ఫలముతోనూ ఆత్మ వరములతోనూ నిండి అన్ని జనుల్లో నీ నామానికి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా, నీ రాజ్యాన్ని కట్టేటువంటి పాత్రలుగా, సత్యవాక్యాన్ని చేతబోని అనేక మందిని నా ప్రభువా నీ తట్టు త్రిప్పేటువంటి యోధులుగా, ఆత్మీయ నాయకత్వానికి అంతము వరకు విధేయత చూపేటువంటి లోబడే మనస్సు కలిగిన వారై, నానాటికి బలాభివృద్ధి పొంది కృతజ్ఞతాబుద్ధి గలవారై, నీకును నువ్వు ఏర్పరచుకున్న నాయకులకును నమ్మకస్తులై, వారి గైడెన్సీలో, వారి లీడింగ్లో, వారి నడిపింపులో, పరిశుద్ధాత్మ నడిపింపులో క్రమముగా నడిచి నీ సేవ అంతము వరకు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. సాతాను ఎన్నడూ వీరిని ముట్టకుండా బిడ్డల చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చబడునుగా. వారికి పుట్టిన వారిని కూడా ఆశీర్వదించండి. వారిని సహా నీ పని ముట్లుగా, నీ పాత్రలుగా తీర్చిదిద్దండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నాయన నీ చేతికి అప్పగిస్తూ, నీ కాపుదలకి అప్పగిస్తూ, నీ పరిచర్యకు వారిని ప్రత్యేకపరుస్తూ, యేసుక్రీస్తు నామములో నీ పరిచర్య కొరకు వారిని ప్రతిష్ఠించి నీ చేతికే వారిని అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పటిదాకా దేవుడు నాకు అనుగ్రహించిన విశ్వాసులు, తర్వాత దేవుని పనిలో పరిచారకులు, ఇప్పుడు నాతో పాటు సహదాసులు, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చెప్పిన ప్రకారం మరి పరిచర్యలో మాతోటి పాలువారని దేవుడు మాకు ఇచ్చిన కృపలో మా చేతిని వారికి అందిస్తూ ఉన్నాం. దేవుడు వీరిని బలంగా వాడుకొని ఆయన రాజ్య నిర్మాణంలో అభిషిక్త సేవకులై అనేక ఆత్మల్ని గెలుచున్నట్లుగా ఈ బిడ్డల్ని నా తండ్రి బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ ఆత్మీయ నాయకత్వానికి అవిధేయత చూపకుండా విధేయులైన పిల్లలై నమ్మకంగా క్రీస్తు కొరకు సాక్షులై వర్ధిల్లాలి. యేసు నామములకు జరుగునుగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రైట్. గాడ్ బ్లెస్ యు నాన్న. మీ ప్లేసుల్లోకి మీరు వెళ్ళిపోండి. సపోర్ట్లు కూడా దేవుని మహిమపడదామా. కొంతమంది సిద్ధపడిన మిగిలినటువంటి వాళ్ళకి ఒక ఆలోచన, మమ్మల్ని కూడా దేవుడు పిలిచినట్టయితే బాగుండేది కదా అని. కొంతమంది పేర్లను దేవుడి ముందు ఉంచి ప్రార్థన చేశాం. దేవుడు ఎవరినైతే బయలుపరిచాడో వారిని ఇప్పుడు మొదటి విడతగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇంకా కొద్ది రోజుల్లో అది దేవుని చిత్తమైతే ఇంకా తొందరలోనే అవ్వచ్చు. ఇంకా సిద్ధపడిన మరికొంతమంది ఉన్నారు. వారిని కూడా దేవుని పని కొరకు ప్రత్యేకించాల్సి ఉంది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే అలా ఆశించిన వాళ్ళు ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టుకోండి. మీకు దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దేవుడు ఆయన పరిచర్య కొరకు ప్రతిష్ఠ చేస్తాడు. ఆమేన్.